ప్రైజ్ లార్డ్ అండి. ఈరోజు శంకుకు గుప్తదారుడైన జక్కయ్య లోకాసువార్త 19వ అధ్యాయం మొదటి వచనం నుంచి మనకు కనపడుతూ ఉన్నాడు. ఇక్కడ జక్కయ్య ప్రభు ఎవరో చూడాలని ఆశ కలిగి పరుగున ప్రభు ఎరుకో పట్టణానికి వస్తున్నాడని తెలిసి జక్కయ్య సొంకం వసూలు చేసే గొప్ప ఉన్నత స్థితిలో ఉన్న జక్కయ్య గారు ఎప్పుడైతే ప్రభు వస్తున్నాడని తెలుసుకున్నాడో తన స్థితిని మరిచిపోయి పరుగెత్తి ప్రభువును చూడని ఆశతో అక్కడికి వచ్చినప్పుడు అక్కడ ఒక పెద్ద సమూహం అడ్డురాగా జక్కయ్య మేడు చెట్టు ఎక్కాడు. ఎప్పుడైతే మేడు చెట్టు ఎక్కాడో జక్కయ్య ప్రభు ఎవరో అని చూడాలని ఆశతో అక్కడున్న వారందరినీ చూస్తూ ఉన్నప్పుడు ఆశగల హృదయాన్ని తృప్తిపరచగలిగిన దేవుడు గనక ఈరోజు నువ్వు వేవేళ్లలో ఉన్నా ఎంతమందిలో ఉన్నా నువ్వు ఆశ కలిగి ప్రభు వైపు చూడగలిగితే నా ప్రియురాలా నువ్వు ఒక్క చూపుతో నన్ను వశపరుచుకుంటేవి అని పరమగీత గ్రంథంలో రాయబడి ఉంది. పిల్లారా అని అలనాడు ఇజ్రాయేల్ అరణ్యయాత్రలు నిదానించి ఇత్తడి సర్పం వైపు చూచిన వారందరూ ఎలాగైతే బ్రతికించబడి ఉన్నారో పేతురు గారు ప్రభు వైపు చూస్తూ ఉంటే ఎలాగైతే నీళ్ల మీద నడుస్తూ ఉన్నాడో ఈరోజు ఎవరైతే ప్రభు వైపు చూడగలుగుతారో ప్రభు తప్పక వారిని దర్శిస్తాడు. ఎంతమందిలో ఉన్నా ఎంత నువ్వు మన మందిరానికి వెళ్ళినప్పుడు కొన్ని వందల మధ్యలో మనం నుంచున్నా నువ్వు ఆశ కలిగి ఈ మనోనేత్రాలు మూయబడి మనోనేత్రాలతో ప్రభు వైపు ఎప్పుడైతే చూస్తావో తప్పగా ప్రభు మన వైపు కూడా చూస్తాడు. జక్కయ్య దగ్గరికి వచ్చి జక్కయ్య దిగిరా, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉందని అనగానే జక్కయ్య జీవితానికి తగిన చెట్టు ఎన్నుకున్నాడు. జక్కయ్య పైకైతే అధికారిగా ఉన్నాడు కానీ లోపల ఎంతో పాపాన్ని లోపల దాచిపెట్టుకున్న జక్కయ్య ఇంటికి ఎప్పుడైతే ప్రభు వచ్చాడు అక్కడ ఉన్న వారందరూ కూడా ఇతడు పాపి కదా అని అనుకుంటూ ఉండగా ప్రభు ఆ ఇంటికి వెళ్ళి ఎప్పుడైతే కూర్చున్నాడో జక్కయ్య ప్రభువుతో మాట్లాడటం మొదలుపెట్టాడు. ప్రియ సహోదరుడా ఈరోజు దేవుడు నీతో మొట్టమొదటి నీవు మాట్లాడాలి. దేవునితో నీ స్థితి తెలియపరచాలి. ఎస్పాలను యెహోవా మందిరంలోకి తన స్థితినంతా తెలియజేశాడు. అదేవిధంగా షిలోను యెహోవా మందిరం అన్నా వెళ్ళి తన స్థితినంతా ప్రభువుకి తెలియపరిచింది. ఇదిగో ఈరోజు నీవు కూడా పాపాత్మనాడు సీమోనుడి ప్రభు బంజీమంతిలో కూర్చున్నప్పుడు ఎలాగైతే కన్నీటి తన స్థితినంతా తెలియజేసిందో ఈరోజు ప్రార్థనలు ఎక్కించినప్పుడు నిన్ను నీవుగా దేవునికి పరిచయం చేసుకోగలిగితే జక్కయ్య ఇంట ప్రభు కూర్చున్నప్పుడు జక్కయ్య తన స్థితినంతా అయ్యా ఇదిగో నేను ఎంతోమందికి అన్యాయం చేశా, జగదీశ నాదనము సగము భేదాలకిత్తును అవనిలో ఎవరికైనా అన్యాయము చేసి తిను నాలుగొంతులు చెల్లింతును న్యాయముగా నా ప్రభు. అయ్యా ₹1 తీసుకుంటే ₹4 చెల్లిస్తాను అయ్యా నా మిగిలిన ధనం సగం ధనం పేదలకు పంచి పెడతాను. ఎప్పుడైతే తన స్థితినంతా ఒప్పుకొని ఈ లోక ధనము కంటే ప్రభు చెంత ఉండడం గొప్ప భాగ్యం అని ఎప్పుడైతే జక్కయ్య ఎంచుకున్నాడో ఒక పరిశుడు ప్రభు అని నిత్యరాజ్యానికి వాసు ఏమి చేయాలంటే నీ ధనాన్ని పంచిపెట్టి నన్ను వెంబడించమంటే అతడు మిగులు ధనవంతుడు కనుక వ్యసనపడి తిరిగి వెళ్ళిపోయాడు. ప్రియ సహోదరుడా ధనవంతుడు దేవుని రాజ్యములో ప్రవేశించడం కంటే ఒంటి సూది బెచ్చములో ప్రవేశించడం సులభం అన్నాడు ప్రభు. ఇదిగో ఈరోజు నీ ధనం మీద ఆశ కాదు కానీ మన భోగభాగ్యాల వైపు కాదు కానీ ఎప్పుడైతే యేసు వైపు చూడు మన స్థితిని ఒప్పుకొని కొర్నేలి వలె ధర్మకార్యములు చేయగల కొర్నేలి ప్రార్థనకు ముందే ఆయన ధర్మకార్యాలు దేవుని సముఖానికి వెళ్ళిన ప్రియ సహోదరుడా ఈరోజు దేవుని పరిచర్యలో దేవుని సేవలో దేవుని నమ్ముకున్న మనము జక్కయ్య వలె ఒప్పుకోవడం జీవితం ఈరోజు నీవు నేను మనం కలిగి ఉంటే జక్కయ్య చేతిని పట్టుకుని ఇతడును అబ్రహాము కుమారుడే నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. ఈరోజు నీ ఇంటికి రక్షణ కావాలన్నా జక్కయ్య వలె నువ్వు ఒప్పుకుంటే జక్కయ్య జీవితాన్ని గుణపాఠంగా మనం నేర్చుకొని అధికారులమైన సామంతులమైన భూపతులమైన రాజులమైన ఏదైనప్పటికీ జక్కయ్య వలె ప్రభు ఎదుట ఎప్పుడైతే మన స్థితిని ఒప్పుకుంటాం తప్పక ప్రభు మనం దీవించి ఆశీర్వదిస్తాం. అటు భాగ్యం అటు కృప ప్రభు మనందరికి సమృద్ధిగా దయచేయను గాక. ఆమేన్.